ఇంకా రెడీ అవ్వలేదా? 2 గంటలు అయిందే. ఏంటి వంట స్మెల్ బయట వరకు వచ్చేస్తుంది. హాయ్. ఇంకా రెడీ అవ్వలేదా? 2 గంటలు అయిందే. ఏంటి అయిపోయింది? 2 గంటలు అయిపోయిందా? ఇక్కడ ఎవరు కంగారు పడిపోయి ఆడవాళ్ళు ఇంతే ఎప్పుడు లేటే నువ్వు ఇంతేనా అని డోంట్ కమెంట్. జస్ట్ ఫర్ వీడియో కోసం మేము ఇలా స్టార్ట్ చేసాము. హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివేష్ లైఫ్ స్టైల్. నేను మీ దివ్య. వీకెండ్ వస్తే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఎక్కడికైనా బయటకి వెళ్ళాలనిపిస్తుంది. అదే జాబ్ చేస్తున్న మగవాళ్ళకి వీకెండ్ వస్తే ఎక్కడ లేని టైర్డ్నెస్ వస్తుంది. అట్లుంటది. మరి మీ ఇంట్లో కూడా ఇంతేనా? అయితే కమెంట్ చేయండి. ఇంకా రెడీ అవ్వలేదు. నన్ను అన్నారు ఎవరో ఇంకా రెడీ అవ్వలేదు అనుకోని. నువ్వు చేసిన రేటుకి ఆయన బొక్క నాకు. మీ ఆడలు టైంకి ఈసారి సునామీ వచ్చినా మీరు మేకప్ వేసుకొని వస్తాను. నేనేం మేకప్ వేసుకున్నాను అసలు. ఒక మాయిశ్చరైజర్ కి కూడా మేకప్ అంటారని ఇప్పుడే తెలిసింది నాకు. సరేలే, మా గొడవలు ఎప్పటికీ ఉండేవేలే. కానీ ఇంతకీ ఎక్కడికి రెడీ అవుతున్నాము అని అనుకుంటున్నారా? సండే అండి. సండే కూడా ఇంట్లో ఉంటామా? అలా కాదులేండి. చాలా రోజుల నుంచి మనసు చికాకుగా ఉంటుందని పెద్దమ్మ గుడికి వచ్చాము. ఎందుకో తెలియదు, హైదరాబాద్ షిఫ్ట్ అయిన నుంచి పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి వచ్చాక మనసు ప్రశాంతంగా ఉంటుంటుంది నాకైతే. ఏదేమైనా కానీ మనసుని ప్రశాంతత ఇచ్చేది మాత్రం టెంపుల్సే. ఎప్పుడు నా మనసుకి బాధ అనిపించినా, నేను లో ఫీల్ అయినా, హ్యాపీగా ఉన్నా సరే టెంపుల్స్ మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేస్తాను. మన బాధలు అవతల వాళ్ళకి చెప్పుకునే కన్నా గుళ్ళో ఉన్న దేవుడితో చెప్పుకుంటే ఆ బాధ, మనసులో ఉన్న భారం తగ్గుతుందని నా నమ్మకం. పెళ్లి కాక ముందు మేము మొదటిసారిగా పెద్దమ్మ గుడికి వచ్చినప్పుడు మా జర్నీ ఎలా ఉంటుందో తెలియకపోయినా ఆ రోజు ప్రసాదంలో ఇచ్చిన పులిహోర టేస్ట్లో మా ఫ్యూచర్కి ఒక స్వీట్ బిగినింగ్ అని ఇప్పుడు అనిపిస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం మారినా పెద్దమ్మ గుడి పులిహోర టేస్ట్ మాత్రం అన్చేంజ్డ్. అదే బ్లెస్సింగ్స్, అదే వార్మ్త్, అదే మనసుకి పడే శాంతి. అలా చిన్న చిన్న మూమెంట్స్ లో లైఫ్ ని చాలా పెద్దగా అనిపించేస్తుంది పెద్దమ్మ గుడి. ఈ రోజు వ్లాగ్ లో మేము ఇంకొకసారి మా ఫేవరెట్ పెద్దమ్మ గుడి పులిహోరతో మొదలైన మెమోరీస్ ని మళ్ళీ రీఫ్రెష్ చేసుకుంటున్నాం. చాలా బాగా మాకు ఆ అమ్మవారి దర్శనం 2 సార్లు జరిగింది. మంచి పీస్ఫుల్ ఫీలింగ్ మాకైతే. దర్శనం అయిపోగానే మేము నెక్స్ట్ మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాము. చిన్నప్పుడు ఇంట్లో రిలేటివ్స్ ఉంటే నాకెందుకో ఒక భయం, ఒక సిగ్గు, దూరంగా మాట్లాడకుండా పారిపోయేదాన్ని. అవన్నీ గుర్తొస్తుంటాయి. కానీ ఇప్పుడు అదే నేను అందరితో ఫ్రీలీ మాట్లాడడం, కలలో కూడా అనుకోలే నేను వీడియోస్ చేస్తాను, అందులో ఇంతలా మాట్లాడతానని, ఇది నేనేనా అని అనిపిస్తా ఉంటది నాకైతే. లైఫ్ లో ఇలాంటి స్మాల్ చేంజెస్ మనలో ఉన్న గ్రోత్ ని చూపిస్తాయి. ఎందుకో ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనిపించింది మీతో. ఏంటి వంట స్మెల్ బయట వరకు వచ్చేస్తుంది. మేమైతే మరి మా ఆయన మరదలింటికి వచ్చేసాము. సో ఇక్కడ మా గౌతమి ఏమేం వండిందో రండి చూద్దురు గాని. వేడి వేడి చికెన్ బిర్యానీ, వేడి వేడి మటన్ కర్రీ, క్యూకంబర్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, మరి పన్నీర్ వెజిటేబుల్ కర్రీ, రైతా, ఇంకా వేడి వేడిగా అన్నం, వేడి వేడిగా రసం. సో అందరం ఇలా కూర్చొని తింటున్నాం అన్నమాట. వంటలు కూడా చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి, సూపర్ గా ఉండింది. లేటెస్ట్ కప్పల్. ఫుడ్ తినే వెంటనే మీలో ఎవరికైనా వామ్ వాటర్ తాగే అలవాటు ఉందా? ఇప్పుడు చలికాలం కాబట్టి వామ్ వాటరే చాలా సూదింగ్ గా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఈ రోజు మా సండే ఫుల్ హ్యాపీగా గడిచింది. లంచ్ అయ్యాక కొంచెం రెస్ట్ తీసుకొని అందరం మూవీకి రెడీ అయిపోయాము. ఈవినింగ్ షో. ఇక్కడ మీకు ఒక స్మాల్ టిప్ చెప్తా. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటది, ఇంకా తెలియకపోయిన వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నా. మేము ఆన్లైన్ లో టికెట్స్ బుకింగ్ అవ్వట్లేదని డైరెక్ట్ థియేటర్ లో ఆఫ్లైన్ బుక్ చేసుకున్నాము. క్రెడిట్ కార్డ్ తో పేమెంట్ చేయగా స్ట్రేట్ 25% ఆఫ్ వచ్చింది. 1 టికెట్ 250 రూపీస్ అంటే 6 మెంబర్స్ కి 1500 పడింది. మాకు 150 ఇన్స్టాంట్ ఆఫ్ వచ్చింది. ఎవరైనా ఇలా ట్రై చేసి ఉంటే కమెంట్ లో చెప్పండి. సినిమా ఎలా ఉంది చెప్పండి.
చెప్పాలి. నేను గట్టిగా అడిగాడు, గట్టిగా చెప్పాలా? మమ్మీ ఇన్ని చెప్తుంది, ఇంతకీ ఏం మూవీ పేరు చెప్పొచ్చుగా అనిపిస్తుంది కదా. ఆల్రెడీ స్క్రీన్ లో చూస్తే అర్థమయ్యే ఉంటది. మూవీ నేమ్ వచ్చేసి ఆంధ్ర కింగ్ తాలూకా. ఫ్రీ టు గెట్ టు ఫ్రీ అంటే వెళ్దామా? వింటర్ లో బాగా ట్రెండ్ అయినది. ఎక్కడ చూసినా, ఏ రీల్ చూసినా ఇన్స్టాగ్రామ్ లో ఇదే. ఇంతకీ ఎంత ప్రైస్ కమెంట్ చేయండి. ఫైనల్లీ మా ఇంటికి వెళ్ళే టైం వచ్చేసింది. వీకెండ్ కూడా కంప్లీటెడ్. బట్ బ్యాక్ టు రొటీన్ లైఫ్ అంటే అలాగే బాధ ఉంటుంది కదా. వెళ్లే ముందు కొన్ని ఫార్మాలిటీస్ చూసేయండి. సో మై లవ్లీ, నా వీడియోస్ మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు కూడా ఒకరికి పెట్టకూడదు. సైడ్ వస్తే నేను పెడతాను. ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది నా వీడియోస్ మీకు నచ్చుతుందో లేదో అనేది. అలానే నా నెక్స్ట్ వీడియోస్ క్రియేట్ చేయడానికి నాకు చిన్న మోటివేషన్ గా ఉంటుంది. ఇంకా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో. నా వీడియో గనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.